హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, నిన్న జరిగిన టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 3 అంటే పేపర్ 1లో రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నిన్న జరిగిన ఎగ్జామినేషన్లో అంటే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అయితే చాలా ఈజీగా వచ్చింది పేపర్. సో నార్మల్గా అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా 20 క్వశ్చన్స్ అయితే చేసే కేపబిలిటీ ఉంది. సో ఎక్కువ శాతం అయితే మన కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళైతే చాలామంది మ్యాక్సిమం క్వశ్చన్ చేసామనే రివ్యూ అయితే ఇచ్చారు. బట్ దాని గురించి అయితే నిన్న క్లాస్ ఎందుకు చేయలేదంటే ఈరోజు మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి చూడకుండా డైరెక్ట్ ఈరోజు అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంలో చేయలేదు. కాబట్టి క్లియర్గా నీట్గా చూసుకొని 100కి 200% ఏంటంటే మనకు మ్యాక్సిమం కోర్సుకు సంబంధించిన దానిలో ఒక్క క్వశ్చన్ కూడా బయటికి పోకుండా వచ్చింది. కావాలంటే టీజీపీఎస్సికి సంబంధించిన కోర్సు కానీ రీజనింగ్ 3.0 అని భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో ఏదైతే ఉందో దాన్ని కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతాను ఉద్దేశంలోనే చేసాం. సక్సెస్ఫుల్గా చాలామందికి బెనిఫిషియరీగా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ కూడా మనకు మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి దానిపైన కూడా ఫోకస్ చేయండి. నిన్న ఎవరైతే సరిగ్గా రాశారా అవన్నీ ఏమి ఆలోచించకండి. సో 100% నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మూవ్ ఆన్ వెళ్ళిపోతూనే ఉండాలి. అయిపోయిన దాన్ని మాత్రం గతాన్ని తలుచుకొని అయితే పెద్దగా చేసేది ఏమి ఉండదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ మనం చెప్పినప్పుడు చెప్పాం ఏ విధంగా చూడాలి, అసలు దానికి సంబంధించింది మన దీనిలో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మనకు డైస్ క్వశ్చన్లో ఆల్టర్నేట్ అంటే ఆపోజిట్. ఇప్పుడు చూడండి 3కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే 1. ఇప్పుడు మనకు 4కి ఇక్కడ 5కి ఆపోజిట్ ఏముంది అంటే 6. ఇప్పుడు 4కి ఆపోజిట్ ఆటోమేటిక్ ఏముంటుంది 2నే కదా. ఇప్పుడు మనకు దీన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇదే దాంట్లో మనం ఇన్సర్ట్ చేస్తే 5కి ఆపోజిట్ 6 అనేది వచ్చిందిగా. అతను ఏమడుగుతున్నా అంటే 2తో చూపబడిన ముఖం యొక్క ఆసన్న ముఖాలపై గల సంఖ్యలు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 2 ఫేస్ అనేది మనకి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దానిలో దానికి అతుక్కొని ఉన్నాయంటే దాన్ని టచ్ చేయటం అంటే 3 ఉంది, 6 ఉంది, 1 ఉంది, 5 ఉంది. అంటే 1 3 5 6 కదా. 1 3 5 6 కాబట్టి ఆన్సర్ కూడా మనకి ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే. కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ ఏందనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పెద్ద ట్రిక్కీ క్వశ్చన్ ఏం కాదు. సో 2 అనేది మనకు ఆపోజిట్గా 2కి టచ్ అయితే నేను తీసుకుంటే సరిపోతుంది. ఇది మన క్వశ్చన్ అంటే మన బుక్లో కూడా సేమ్ అదే టైప్లో ఉంటుంది చూడండి. సో చాలా సింపుల్ క్వశ్చన్. బేసిక్ థింగ్ ఏంటి అంటే మనకు పెద్దగా ఇక్కడ ట్రిక్కీ అనేది లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వర్కౌట్ చేయండి సరిపోతుంది. సేమ్ ఇదే క్వశ్చన్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పా. ఎన్ ఫార్మ్స్ నేర్చుకోండి, n² + n³ ఫార్మ్స్ కానీ, n³ + మనకి ఏంటంటే 1 కానీ, n² + 1 కానీ ఇలాంటివి చెప్పాను. సేమ్ అదే పర్స్పెక్టివ్లో ఉంటుంది చూడండి. 3ని ఏమని రాయొచ్చు అంటే 1³ + 1² + 1. 14 ఏమని రాయొచ్చు అంటే 2³ + 2² + 2. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాస్తాం 2³ + 2² అంటే మనకి ఎంత 2³ అంటే 8, 8 + 4 12, 12 + 2 ఎంత అవుతుందంటే 14. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తే 3³ + 3² + 3నే కదా. దీన్ని ఏమని రాయొచ్చు 4³ + 4² + 4 కదా. అన్నప్పుడు దీన్ని 5³ + 5² + మనకి ఎంత అంటే 5. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 6³ + 6² + 6 అంటే 6³ అంటే 216, నెక్స్ట్ 36 + 6 అంటే 252 అంటే +8 అంటే ఎంత అవుతుంది 258 ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే. చాలా సింపుల్ చూడండి. ఒకటి ఏంటంటే మనకు సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాదాపు 300 క్వశ్చన్స్ చెప్పాను. అందులో కూడా క్లియర్గా చెప్పాను మనకు ఎన్ ఫార్మ్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోండి. బట్ కొంచెం కేర్ అయితే తీసుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం ఏదో మీరు గుడ్డిగా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి ఏదో ఎవరు పడితే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయడం వల్ల ఇదేదో పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్ గొప్ప అని ఫీల్ కాకుండా కొంత మీరు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళని అడిగి తీసుకోండి. నాది తీసుకోమని నేను ఎప్పుడు కూడా చెప్పాను. కాబట్టి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఏది ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఎలా బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళండి. అంతేగాని ఏదో గుడ్డిగా టైం వేస్ట్ అయితే చేసుకోకండి. అనవసరమైన టైం వేస్ట్ అనేది మనకు అంత మంచిది కాదు. అది గుర్తుపెట్టుకొని చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించి తెలుగు మీడియం క్వశ్చన్స్ పెట్టలేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం పెట్టాను దీనికి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి సంబంధించి మనకి ఏమి ఇచ్చాడు అనేది ఇక్కడ చూస్తే మనకు స్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ మోర్ దాన్ 12 lakh స్టూడెంట్ అప్లైడ్ ఫర్ JEE మెయిన్స్ aspire for getting admission into IITs for a total of 17,000 అన్నాడు.
దెర్ ఈజ్ ఏ గ్రేట్ డిమాండ్ ఫర్ మనకు ఇదేంటి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించింది. మీకు ఆల్రెడీ చెప్పాను, కాజ్ అండ్ ఎఫెక్ట్ మనం బుక్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం వీడియోలో కూడా ఉంటుంది. ఎఫెక్ట్ అనేది మనకేంది అంటే లబ్ధి చేకూరే విధంగా ఉండాలి. లబ్ధి చేకూరే విధంగా ఉండాలన్నప్పుడు చూడు, దెర్ ఈజ్ ఎ గ్రేట్ డిమాండ్ ఫర్ కోర్స్ ఆఫ్ ఐఐటీస్ విచ్ ఈజ్ ఇంపార్ట్ వెరీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే ఐఐటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో కారణం ఏమవుతుంది అంటే కాజ్ అనేది మనకేమవుతుంది అంటే సెకండ్ది అవుతుంది. ఇది కాజ్ అంటే ఈ కారణం వల్ల మనకేమవుతుంది, దీని కారణం వల్ల మనకేమవుతుంది అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది జరిగింది. ఏమని జరిగింది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 17,000 సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి దానికి మొత్తం అప్లికేషన్లో ఎంత అప్లై చేశారు, 12 lakhs స్టూడెంట్స్ అప్లై చేశారు అంటున్నాడు. అంటే దీని డిమాండ్ వల్ల ఇది ఎఫెక్ట్ జరిగింది కాబట్టి మనకేమనాలి, సెకండ్ది కాజ్ అయ్యి ఫస్ట్ది ఎఫెక్ట్ ఉండాలి. కాబట్టి సెకండ్ది కాజ్ అయ్యి ఫస్ట్ది ఎఫెక్ట్ ఉన్నది ఏముంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి చూసుకొని వర్కౌట్ చేయండి సరిపోతుంది. అదే దానికి సంబంధించింది విద్యార్థులకు అత్యంత నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ఐఐటీలో కొన్ని కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ కారణం వల్ల ఇదేమవుతుంది అంటే మనకు వచ్చేసి ప్రభావం అయింది. కాబట్టి సెకండ్ వచ్చేసి కారణం అయితే ప్రభావం వచ్చేసి 1. కాబట్టి అట్లా చూసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేమంటున్నాడు అంటే దీనికి సంబంధించి స్ట్రాంగ్ అంటే వీక్ ఆర్గ్యుమెంట్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి చెప్పాను. సో దానికి ఒక టేబుల్ కూడా ఇచ్చాను, క్లియర్గా చదువుకోండి సరిపోతుంది. ఇన్ ద ప్రజెంట్ డే సినారియో ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎ టీచర్ టు ఎక్సెల్ ఈజ్ ప్రొఫెషన్ టు ఎంబెడ్ టెక్నాలజీ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ ఎన్లైవెన్ ద క్లాస్ రూమ్ యాక్టివిటీ అంటున్నాడు. అంటే మనకేమంటున్నాడు దీనికి సంబంధించి అంటే ఆన్లైన్ క్లాసులు కానీ మామూలు క్లాసులు చెప్పేటప్పుడు కానీ టెక్నాలజీ యూజ్ చేస్తే కొంత ఎఫెక్టివ్ వేలో ఉంటుంది. ఓవరాల్గా మీనింగ్ అది. ఇప్పుడు చూడండి, యూజింగ్ టెక్నాలజీ ఇన్ ద క్లాస్ రూమ్ టీచింగ్ నాట్ ఓన్లీ ఎంథూజియాస్ట్ స్టూడెంట్ బట్ ఆల్సో వన్ కెన్ మేక్ సమ్ డిఫికల్ట్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ విజువల్. అంటే మనం చెప్పేదానికంటే ఓవరాల్ కంటే కూడా విజువలైజేషన్. అందుకే మూవీస్ చూస్తే ఎక్కువ రోజులు గుర్తుంటుంది, వింటే తక్కువ రోజులు గుర్తుంటుంది. కాబట్టి ఫస్ట్ది డెఫినెట్గా స్ట్రాంగే. కాబట్టి ఫస్ట్ స్ట్రాంగ్ కావాలి. సో ఓన్లీ 2 స్ట్రాంగ్ అనేది రాంగ్ అయిపోతుంది. కాబట్టి అది వచ్చేసి ఇది బోత్ నాట్ స్ట్రాంగ్ అనేది పోయింది. ఇప్పుడు ఉంటే థర్డ్ కానీ సెకండ్ కానీ ఉండాలి. నెక్స్ట్ అంటే నో ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ పుట్స్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్. ఎప్పుడు కూడా అవతల అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దు అనేది ఒకటి ఉంటుంది మనకి. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మనకు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ అయ్యి తీసుకోకూడదు. కాబట్టి ఇది రాంగ్. అంటే ఇది కూడా పోయిందంటే మనకేమవుతుంది స్ట్రాంగ్, ఓన్లీ 1 ఈజ్ ద స్ట్రాంగ్. అంతే. మీకు టేబుల్ ఇచ్చాను చూడండి, అజంప్షన్కి ఆర్గ్యుమెంట్కి టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్ని పర్ఫెక్ట్గా మైండ్లో గుర్తుపెట్టుకొని 100% ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిక్షనరీ బేస్డ్కి సంబంధించి డిక్షనరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మన దాంట్లో డిస్కస్ చేశాను. సో ఇది చాలా సింపుల్. ఫస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ దేంతో స్టార్ట్ అయ్యాయి అంటే సితోనే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి సితోనే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, దీంతోనే అవసరం కూడా లేదు చెకప్ చేయడం, తీసేసి. తర్వాత మన క్లాస్ రూమ్లో కూడా చెప్పాను, కామన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో కామన్ టర్మ్స్ అన్ని కూడా మీరు తీసేయండి. అంటే ఐడెంటిటీ అంటే మనకి ఈడు వరకు తీసేసినాం. తీసేసిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీలో ఇక్కడ ఎఫ్, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఐ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ ఏముందంటే సి. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే బికి ఇవ్వాలి. సి తర్వాత బి రావాలి. కాబట్టి ఇది పోయింది, ఇది పోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి అక్కడ టీ ఉంది. అంటే లాస్ట్లో ఏం రావాలి అంటే డి రావాలి. లాస్ట్లో డి రావాలి కాబట్టి అది పోతే ఆన్సర్ ఏంటంటే 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్ థాట్ ప్రాసెస్. ఒకటి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉండే డిక్షనరీ క్వశ్చన్స్ చూసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన క్లాస్ రూమ్లో కూడా చెప్పాను. ఏ విధంగా చేయాలనేది కూడా పెన్ ఫ్రీ మెథడ్స్ ఎక్కువగా చెప్పాను. ఒకసారి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 100% వర్కౌట్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకేమంటున్నాడు, recent reports show that eating hot food in plastic plates is causing stomach related diseases and leading to cancer in many causes. ఇది మనకు కోర్స్ ఆఫ్ యాక్షన్. మనం ఆల్రెడీ చెప్పాను, కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసేటప్పుడు ఏం చేయాలి, మనమే ఒక సూపర్వైజరీగా ఉంటాము, దానికి ఇమ్మీడియట్ యాక్షన్ రావాలి. ఇమ్మీడియట్ యాక్షన్ అంటే ద గవర్నమెంట్ షుడ్ బ్యాన్ ద ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చర్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేట్స్ ఇమ్మీడియట్లీ. ఒకవేళ ఇండస్ట్రీని మొత్తం అట్లా బ్యాన్ చేసుకుంటూ పోతే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ ఏం చేయాలి, మనకి ఇక్కడ చూస్తే వీ హ్యావ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద
ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ ద డైలీ లైఫ్. ఫస్ట్ మనకి ఏం చేయాలి అంటే ఓన్లీ ఫస్ట్ ఇది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత దీని అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఏది మీరు ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్ని బ్యాన్ చేస్తూ పోతుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి ఎఫ్డిఐస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇమ్మీడియట్ యాక్షన్ ఏముంటుంది అంటే డెఫినెట్గా అయితే 2 అయితే ఖచ్చితంగా ఫాలో కావాలి కాబట్టి సో ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మేబీ మనకి బ్యానింగ్ అనేది కూడా ఏంటి అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా అంటే ఇమ్మీడియట్ కాన్సిక్వెన్సెస్ అంటే పోయినెంబడే నువ్వు ఇది క్లోజ్ చేయంటే మరి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి ఆల్రెడీ మార్కెట్లో ఉంటాయి కదా. అంటే మీనింగ్ ఏమన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మార్కెట్లో ఉన్నప్పుడు దీన్ని బ్యాన్ చేసినా ఇది అయిపోయే వరకు అంటే యూజ్ అవుతూనే ఉంటాయి కదా. కాబట్టి జనాలకు అవేర్నెస్ తీసుకొస్తే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏందనేది దానికి సంబంధించిన ఏందనేది తీసుకోవచ్చు. అంటే వీళ్ళు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో ఉన్న వాటిని కూడా యూజ్ చేయకూడదు అంటే ప్రజల లోపల మనకు అవేర్నెస్ తీసుకురావాలి. కాబట్టి అది చూడండి. కొంతమంది ఏంటంటే 1 కూడా కరెక్ట్ అంటే అది 1 ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా 1 ఎప్పుడు అంటే మామూలుగా తర్వాత చేయడం, అంతేగాని ముందు మాత్రం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే 2 పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. చూడండి నెక్స్ట్ వన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ బట్ ఇంపార్టెంట్. చూడండి మనకేమంటుందంటే ఏ పర్సన్ స్టార్టెడ్ ఎట్ ఏ పాయింట్ మూవ్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 మీటర్ టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ సైడ్ ఎంత పోయాడు అంటే 60 వెళ్ళాడు అండ్ రీచ్డ్ క్యూ. నెక్స్ట్ రీచ్డ్ అంటే పి నుంచి స్టార్ట్ అయ్యి క్యూ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఫ్రమ్ క్యూ ఆఫ్టర్ ఆర్ ట్రావెలింగ్ సక్సెస్ఫుల్లీ 50, 100, 90 మీటర్స్ బై టర్నింగ్ ఈజ్ లెఫ్ట్. ఈస్ట్కి లెఫ్ట్ అంటే ఎంత నార్త్, తర్వాత నార్త్కి లెఫ్ట్ ఎంత వెస్ట్, వెస్ట్కి లెఫ్ట్ ఎంత అంటే సౌత్. ఎంతెంత పోయాడో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 60 పోయాడు, తర్వాత 50 పోయాడు, తర్వాత 100 పోయాడు, తర్వాత 90 రీచ్డ్ ఆర్ అంటే ఇది ఆర్. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి మధ్యలో ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్, నార్త్ సౌత్ ఆపోజిట్ కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత 40, ఇది కూడా 40. డెఫినెట్గా ఆన్సర్ ఏముంటుంది అంటే 40√2. ఎందుకంటే √40² 40² కాబట్టి ఇది కాబట్టి డెఫినెట్గా ఉన్నది ఇదే. పోనీ ఒకవేళ డైరెక్షన్ సార్ అంటే మనకు మిగిలిపోయింది ఏముంది, ఎట్ సైడ్ మిగిలింది వెస్ట్, ఇక్కడెక్కడ మిగిలింది సౌత్. సౌత్ వెస్ట్ రావాలి ఎక్కడి నుంచి పి నుంచి ఆర్కి అయితే. కానీ మనకేమంటున్నాడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఆర్. నెక్స్ట్ వచ్చేసి మనకేమంటున్నాడు అంటే డైరెక్షన్ ఫ్రమ్ ఆర్ టు పి అంటున్నాడు కాబట్టి రివర్స్ డైరెక్షన్. సౌత్కి ఆపోజిట్ ఏముంటుందంటే నార్త్, వెస్ట్కి ఆపోజిట్ ఏముంటుందంటే ఈస్ట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే నార్త్ ఈస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది. సో సింపుల్ థాట్ ప్రాసెస్ బట్ 100% ఇవన్నీ లేకపోయినా డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది 40/√2, ఇది 40√2. బట్ చాలా సింపుల్ క్వశ్చన్, షార్ట్ కట్లో వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి అది చూసుకొని వర్కౌట్ చేయండి. నెక్స్ట్ వన్. Ayushu says Payal's father Raghav is the only son of my father-in-law Manohar. మనం ఆల్రెడీ చెప్పాం ఎక్కడైతే మనకు స్పీకర్ ఎవరు మాట్లాడుతున్నారు ఆయుషి. సో ఆయుషి అనేట ఆమె మాట్లాడుతుంది లేడీ. ఫస్ట్ మై నుంచి మనం ఏం చేయాలి అంటే ఫార్వర్డ్ డైరెక్షన్. సో మై ఫాదర్ ఇన్ లా అంటే ఏంది హస్బెండ్ యొక్క ఫాదరే కాబట్టి ఈయనకి వెళ్ళాడు. ఎప్పుడు కూడా ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా అనేది ఎవరికి ఇస్తాము అంటే హస్బెండ్ ఆర్ వైఫ్ యొక్క పేరెంట్స్కి మాత్రమే ఇస్తారని క్లాస్ రూమ్లో కూడా చెప్పాను. ఇక్కడికి వెళ్ళాను, సెంటెన్స్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ నుంచి మళ్ళీ ఏం చేయాలి రివర్స్ లా. ఓన్లీ సన్ అంటే ఇక్కడికి వచ్చిన. సో పాయల్ ఈజ్ ద ఫాదర్ ఓన్లీ. సో రాఘవ్ అన్నాడు కాబట్టి వీడు ఎవడవుతాడు అంటే రాఘవ్. సో పాయల్స్ ఫాదర్ రాఘవ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ అంటే వీడు రాఘవ్ కాబట్టి వీడెవడు పాయల్ అనేటోడు సన్ అన్న వస్తుంది కాబట్టి వీడికి వచ్చాను. ఇప్పుడు మనకేం చేయాలి ఇక్కడ దీనికి సంబంధించి మనకేమన్నాడు హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ మనకేమంటున్నాడు అంటే పాయల్ అని చెప్పేసి అన్నాడు. సో మనకి ఈ లేడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి పాయల్ అనేటోళ్ళు మనకు దాన్ని ఫోకస్ చేసి చెప్తున్నాడు కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాడు. చూడండి మనకేమంటున్నాడు మనకు ఇక్కడ మనకి ఈయన్ని ఆగినాం కాబట్టి పాయల్ వచ్చిన తర్వాత మనకేమంటున్నాడు దెన్ హౌ ఈజ్ ప్రియా హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అంటే మనకు ప్రియా అనేటామె వచ్చింది. సో పాయల్ అనేటాడు మెల్ నేమ్ కాబట్టి అది పెట్టుకుంటే ప్రియా అనేటామె సిస్టర్ కాబట్టి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు సిస్టర్ పాయ రిలేటెడ్ టు మనోహర్ వైఫ్ రామ్.
సో మనోహర్ వైఫ్ ఎవరు రాణి. సో మనోహర్ అంటే ఇక్కడనే కదా ఉన్నది. సో ఈయన ఒక వైఫ్ అంటే మనకేమవుతుందంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి గ్రాండ్ పేరెంట్స్. ఇప్పుడు వెళ్ళినప్పుడు హౌ ఈజ్ సిస్టర్ ఆఫ్ పాయల్ రిలేటెడ్ టు మనోహర్ వైఫ్ అంటే ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ ఆఫ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ పేరెంట్స్ సిబ్లింగ్ అయ్యారు, వీళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఏమవుతారంటే గ్రాండ్ సన్ అవుతాడు, ఈయన ఏమవుతాడు అంటే గ్రాండ్ డాటర్ అవుతాడు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 1. ఇంకంతే, సింపుల్ క్వశ్చన్, పెద్ద ట్రిక్కీ క్వశ్చన్ ఏం కాదు. మనం ఆల్రెడీ దీని షార్ట్ కట్ కూడా చెప్పాం. ఎవరైతే స్పీకర్ ఉన్నాడో అక్కడ నుంచి ఫార్వర్డ్ వెళ్ళాలి, తర్వాత వన్స్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత రివర్స్ వస్తే సరిపోతుంది. కాబట్టి సింపుల్ అంటే సింపుల్ థాట్ ప్రాసెస్లో వెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఏమన్నంటే 6 persons UVWXY అండ్ Z ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ అన్నాడు కాబట్టి సెంటర్లో ఫేస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనకేమంటున్నాడు దీనికి సంబంధించిన దానిలో అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఏమంటున్నాడు అంటే V is to the immediate, U is facing V అంటే U అదే విధంగా వీళ్ళు ఆపోజిట్ లో ఉన్నారు. ఓకే, V is to the immediate right of Y, Y కి రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండాలి V. నెక్స్ట్ వచ్చేసి అండ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ W, సో W కి ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్. W is to the immediate left of X. ఓకే, Z is to the immediate right of U, సో Z అనేటోడు U ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వచ్చేసినాం. ఇప్పుడు మనకేమంటున్నాడు అంటే దీనికి సంబంధించి ఎక్స్చేంజ్ చేసి చెప్తున్నాడు. ఎక్స్చేంజ్ ఏమంటున్నాడు, ఇప్పుడు వై ఎక్స్చేంజ్ హిస్ సీట్ విత్ వి. వై అనేటోడు ఎవరికి అంటే వికి వచ్చాడు కాబట్టి ఇదికి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జెడ్ అండ్ జెడ్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ దేర్ సీట్ టర్న్డ్ వై. ఎక్స్ అదే విధంగా జెడ్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మనకేమంటున్నాడు ఇంటర్చేంజ్ సీట్ అండ్ టర్న్డ్ 180 degrees అంటే బయటి వైపు చూస్తున్నారు. బయటి వైపు చూస్తున్నప్పుడు ఏం చెప్పాం, లెఫ్ట్ రైట్లు చేంజ్ అవుతాయి. అండ్ సాట్ బై ఫేసింగ్ దేర్ బ్యాక్స్ టు ద సెంటర్ టు ద టేబుల్, దెన్ హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి లెఫ్ట్ సైడ్ అంటే మనం ఏం చేయాలి, జనరల్గా లెఫ్ట్ అంటే క్లాక్, రైట్ అంటే యాంటీ క్లాక్. బయటి వైపు చూస్తున్నప్పుడు లెఫ్ట్ అనేది మనకి ఏమవుతుంది అంటే యాంటీ క్లాక్ కాబట్టి ఇక్కడ ఎవరున్నారు అంటే వి. సో ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్ క్వశ్చన్ బట్ ఇంపార్టెంట్ జోన్. చాలా అంటే చాలా సింపుల్, పెద్దగా ట్రిక్ ఏం లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏ క్లబ్ హ్యావింగ్ 40,000 members, 3 candidates ABC contest election. In the election all the members took part with no valid votes. అంటే అన్ని కూడా చెల్లుబాటు అయినాయి. ఏ గెట్స్ 3,000 votes మోర్ దాన్ బి. సో బి అనేటోడి కంటే ఏకి 3,000 ఎక్కువ ఇచ్చారు. మన క్లాస్ రూమ్లో కూడా చెప్పాం, ఇలా అయ్యాలన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ఒకవేళ అన్నకు నాకంటే ఎక్కువ ఇవ్వాలంటే ఫస్ట్ దాచిపెట్టి మా ఇద్దరి మధ్యలో కనిపించేవాడు సేమ్ అమౌంట్ ఇస్తారు, తర్వాత మా అన్నను పిలిచి ఎక్స్ట్రా ఇస్తారు. కాబట్టి అట్లా థింక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, సి గెట్స్ 2,000 votes లెస్ దాన్ ఏ. ఓకే, సి అనేటోడికి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2,000 వీడికి ఎక్కువ వచ్చాయి. ఇక్కడ ఆటోమేటిక్గా చూస్తే ఏమవుతుంది 1,000 కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మా అమ్మ ఏం డిసైడ్ అయిందంటే నేను మా అక్క మా అన్న ఉన్నాం. మా అక్క అంటే నేను ఇక్కడ ఉన్నాను అనుకో, నాకంటే మా అన్నకు 3,000 ఎక్కువ ఇవ్వాలంటే 3,000 తీసి పోపుల డబ్బులు పెట్టేసింది. నెక్స్ట్ నాకంటే మా అక్కకు 1,000 rupees ఎక్కువ ఇవ్వాలి కాబట్టి దీన్ని కూడా దాచిపెట్టింది 4,000. అంటే మా నాన్న మొత్తం మీద 40,000 ఇస్తే 4,000 తీసేసిందంటే 40,000లోంచి 4,000 తీసేస్తే ఎంత అవుతుంది, 6,000 కదా. దీనికి 36,000 కదా. ఈ 36,000 ముగ్గురం పంచుకోవాలి. ముగ్గురం ఎట్లా పంచుకుంటాం, నాకు 12K వస్తుంది, మా అన్నకు 12Kనే, మా అక్క కూడా 12Kనే. కానీ మా అన్నకి ఎక్స్ట్రా ఎంత ఇవ్వాలి, 3K ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇది 15K. మా అక్కకి ఎంత ఎక్కువ ఇవ్వాలి 1,000 rupees కాబట్టి మనకు 1K ఎక్కువ ఇవ్వాలంటే ఈమెకి ఎంత అవుతుంది 13K, నాకు ఎట్లాగో 12Kనే ఉంటుంది. ఇది కదా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఏ, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి సినే కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు చూడండి, దీనికి సంబంధించి ఓకే దీనికి సంబంధించింది అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఏ, నెక్స్ట్ వచ్చేసి వీనికి ఇది సి, ఇదేమవుతుందంటే బీనే కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే బి ఏ వన్ ద ఎలక్షన్. ఓకే, వీనికి ఎట్లాగో వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇది రైటే. బి అండ్ సి టుగెదర్ 5/8 అవుతుంది అంటే బి అండ్ సి టుగెదర్ ఎంత వచ్చింది 25K. 5/8 అంటే మనకి ఎంత 40,000లో మనకు వచ్చేసి 5/8 అన్నప్పుడు 8 5s 40 కాబట్టి 5 5s 25 కాబట్టి 25Kనే కాదు, 1 2 కూడా కరెక్టే.
నెక్స్ట్ వచ్చేసి 15,000 వెంట ఇన్ ఫేవర్ ఆఫ్ సిఏ, కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి థర్డ్ వన్ కూడా కరెక్టే. ఆల్ ఆర్ ట్రూనే, కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే. మనం ఇది ఆల్రెడీ ఏ దానిలో ఏజెస్లో చెప్పాం, పర్సంటేజ్లో చెప్పాం. అంటే యాక్చువల్గా కొంత రిలేటెడ్లో మనకు అర్థమెటిక్ రీజనింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి దానిలో కూడా పెట్టాను. ఈవెన్ టీజీపీఎస్సీ కోర్సులో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అర్థమెటిక్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేసి పెట్టాను. ఎందుకంటే మేబీ అక్కడక్కడ ఏమైనా టచ్ అవుతాయేమో. సో బేసిక్ లెవెల్ చూసుకోవచ్చు. ఈవెన్ గ్రూప్ 1 వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని. సో డెఫినెట్గా అది. సో డెఫినెట్గా గ్రూప్ 1 పేపర్ కూడా చేస్తాను. పెద్ద ట్రిక్కీ క్వశ్చన్స్ ఏం రాలేదు, బట్ బేసిక్ థింగ్ ఏందనేది చూసుకుంటూ వర్కౌట్ చేసుకోవచ్చు. సో అది కూడా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత ఈ అర్థమెటిక్ బుక్ రిలీజింగ్లో ఉన్నాను కాబట్టి దానిపైన చేయలేదు. చూడండి నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఆర్గనైజర్ హెచ్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్వైటెడ్ 5 guests PQRST. T is the chief guest of the meeting. All these 5 guests sat on the chairs which are on the left side of H. Hకి లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నారు. బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్, వైట్. సో ద చీఫ్ గెస్ట్ T sat మిడిల్ ఆఫ్ ద 5 guest chairs and it is వైట్ కలర్. అంటే టీకి వైట్ కలర్ ఉండాలి. టీకి వైట్ కలర్ ఉండాలి అంటే ఫస్ట్ది పోయింది, అదే విధంగా లాస్ట్ది పోయింది. నువ్వు పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్ చూసుకుంటూ చేయడమే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు, ద గెస్ట్ P and Q డిడ్ నాట్ సిట్ ఇన్ బ్లాక్ చైర్. అంటే పీకి క్యూకి బ్లాక్ చైర్ ఉండకూడదు, పీకి కూడా బ్లాక్ చైర్ ఉండకూడదు. అంటే ఇంకా మిగిలిపోయింది ఇది ఒకటే కదా, అదే ఆన్సర్. జస్ట్ మనకేంటంటే చదువుకుంటూ పెన్ ఫ్రీ మెథడ్ చేసేది ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇవ్వండి. అంతేగాని హెచ్కి లెఫ్ట్ సైడ్ అంటే 5 సీట్లు వేసి దాని పక్కన మధ్యలో వీడు అంత రిస్క్ అవసరం లేదు, మొత్తం వాడే ఇచ్చాడు. PQRST అంటే ఏంది, వాళ్ళకి సంబంధించింది ఏందని జస్ట్ మనకు 20 secondsలో కంప్లీట్ అయితే చూడండి. కాబట్టి 100% ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్లో కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఏదో 50% చదివి నాకు రాలేదనే దానికంటే 100కి 200% జెన్యున్ మెటీరియల్, పర్ఫెక్ట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. ఎక్కడైనా పర్లేదు, మీరు ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్తారా, తెలంగాణ, ఏపీనా, ఏడికన్నా వెళ్ళండి. బట్ మీ ఎఫర్ట్ మాత్రం 100కి 200% ఏంటంటే సో మీకు ఇది తప్పితే ఇంకోటి లేదు అనే రేంజ్లో ప్రిపేర్ కావాలి. అందులో బేసిక్గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని, షార్ట్ కట్ అర్థం చేసుకొని పెన్ ఫ్రీ మెథడ్కి వెళ్ళాలి. ఏదో ఈ మధ్యలో షార్ట్ కట్ అని కాన్సెప్ట్ మిస్ చేసేసి పిల్లవాడు బుర్రంతా ఖరాబ్ చేస్తే అనుకోకుండా వాళ్ళు చెప్పింది రాలేదంటే క్వశ్చన్ వదిలేసి వస్తుంది. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది అర్థమైన తర్వాత ఏదైనా అంతే. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే మనకు హెయిర్ ఉందనుకో బాగా, ఏ కటింగ్ అయినా సెట్ అవుతుంది. ఉన్న 3 ఎంటికలకు తీసుకుపోయి మనకు అబ్బాస్ కటింగ్, వినీత్ కటింగ్లు అంటే ఏడొస్తాయి, రావు కదా. కాబట్టి కాన్సెప్ట్ కూడా కొంచెం చూసుకొని చేసుకోవాలి ఇది. కాబట్టి కొంత వర్కౌట్ చేయండి. ఏదో మీరు సౌండ్ ఎక్కువ వచ్చిన ప్రతిదీ కూడా మనకేందంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నది ఎక్కడ అంటే, సో అనుకోకుండా ఏదేదో కోర్సులు తీసుకోవడము, దాని మీద పెట్టడము ఎఫర్ట్, అది రాకపోవడం వాళ్ళ లోపం అనుకుంటారు. అంటే బేసికల్గా వాళ్ళ ఎఫర్ట్ పెట్టినా కూడా ఓకే మనలో లోపం ఉందనుకుంటారు, కానీ మీరు కాదు లోపము. బేసిక్ థింగ్ ఏంటంటే మీరు తీసుకున్న కోర్సుల యొక్క లోపం. కాబట్టి కొంచెం బెస్ట్ కోర్సెస్ని చూజ్ చేసుకొని పర్ఫెక్ట్గా వెళ్ళండి, 100% సక్సెస్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. గతాన్ని మాత్రం ఊకే తవ్వుకోకండి. అరే నాకు రాలేదు, వస్తుందా రాదు, ఇవన్నీ అవసరం లేదు. డెఫినెట్గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. ABCDEFGH ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఏం చేయండి అంటే సింబాలిక్గా రాసుకోండి. B ఈజ్ ద డాటర్ ఆఫ్ C. సో ఓకే, B ఈజ్ ద డాటర్. ఒక సైడ్ డైరెక్ట్ కూడా చేయొచ్చు. సో క్లాసులు విన్న వాళ్ళు అయితే డెఫినెట్గా డైరెక్ట్ చేయొచ్చు. మీకు అందరికీ లిబరల్గా ఉండడానికి చెప్తున్నాను. D ఈజ్ ద ఫాదర్ ఆఫ్ A. ఓకే, D ఈజ్ ద ఫాదర్ ఆఫ్ A. E హ్యాస్ 3 గ్రాండ్ చిల్డ్రన్స్. ఓకే, E హ్యాస్ 3 గ్రాండ్ చిల్డ్రన్. అంటే మనకు జనరేషన్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా వెళ్తుంది. నెక్స్ట్ B ఈజ్ ద ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ E. సో B ఈజ్ ద ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ E అంటే మనకు వచ్చేసి ఇది ఒక్కతే అమ్మాయి, మిగతా వాళ్ళంతా అబ్బాయిలు అన్నట్టు. నెక్స్ట్ F ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ C. డాటర్ ఇన్ లా ఆఫ్ C అంటే మీనింగ్ ఏమన్నట్టు, Cకి ఖచ్చితంగా ఓ కొడుకు ఉంటాడు. ఓ కొడుకు ఉంటే ఆ కొడుకు యొక్క భార్యనే F అన్నట్టు డాటర్ ఇన్ లా అంటే. కాబట్టి ఇట్లా F ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ C అండ్ G ఈజ్ అన్మ్యారీడ్ ఇన్ ద ఫ్యామిలీ. H ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ D. అంటే Dకి కూడా సన్ ఇన్ లా ఉన్నాడు, Dకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు యొక్క భర్తనే మనకేమంటున్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే H ఈజ్ ద సన్ ఇన్ లా అన్నాడు. కాబట్టి మనకు H ఈజ్ ద సన్ ఇన్ లా అంటే ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఇఫ్ ద మెంబర్ ఆఫ్ మేల్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్. అంటే మేల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో ఫిమేల్ పర్సన్స్ కూడా అంతే మంది ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడు. ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, అన్నిటిని ఒక చోటికి తీసుకురండి. అన్నిటిని ఒక చోటికి తీసుకొస్తే ఫస్ట్ నేను ఈ అనేది తీసుకున్నాను,
తర్వాత నెక్స్ట్ ఇక్కడ బి అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను సిని ఇక్కడ తీసుకుంటే తర్వాత 3 గ్రాండ్ చిల్డ్రన్స్ అంటే ఇలా పెట్టుకోవచ్చు కదా, నేను బి మైనస్ తర్వాత సి అనేటోడు కూడా ఇక్కడ వస్తాడు. ఓన్లీ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ డాటర్ అంటే మీనింగ్ ఏమన్నట్టు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిగతా వాళ్ళంతా మేల్ పర్సన్స్ అన్నట్టు. కాబట్టి ఇవి ఎట్లాగో మనకి ఇక్కడ సి అనేటోళ్ళు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, సిబి అయిపోయింది, డికి ఏకి. సో ఏకి బికి మధ్యలో అబ్జర్వ్ చేస్తే ఏకి అనేవాడు కూడా మనకి ఏముంచండి బ్రదర్ సిస్టర్. తర్వాత ఇదే ఏకి వచ్చేసి మదర్ పొజిషన్ ఫాదర్ పొజిషన్ తెలియదు, కానీ వీళ్ళకి సంబంధించి ఇప్పుడు అక్కడ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా డి అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్లస్ అయితే ఇదేమవుతుంది మైనస్ కదా. ఇదే డికి సంబంధించి ఇంకొకటి కూడా ఏముంది చూడండి, డికి సంబంధించిన దానిలో అబ్జర్వ్ చేస్తే డికి ఖచ్చితంగా ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు యొక్క హస్బెండే మనకి ఏమవుతున్నాడు అంటే హెచ్ అనేవాడు అవుతున్నాడు. కాబట్టి సో డి యొక్క కూతురు ఎవరు ఉన్నారు, బి పొజిషన్లో ఉన్నారు కాబట్టి హెచ్ అనే వాళ్ళని తీసుకున్నాం ప్లస్. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇంకెవరు ఉన్నారు ఇక్కడ మనకు మిగిలిపోయిన దానిలో, ఇక్కడ ఎవరెవరు ఈ వచ్చాడు, ఏ వచ్చాడు, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది, ఈ వచ్చింది, ఎఫ్ రాలేదు. కాబట్టి ఎఫ్కి సంబంధించి మనకి ఇక్కడ ఏముందంటే మైనస్ ఉంది చూడండి. ఇక్కడ మనకి ఎఫ్ అనేది మైనస్ ఉంది అంటే వైఫ్, ఎవరికి వైఫ్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే సికి ఖచ్చితంగా ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు యొక్క వైఫ్ అనే వాళ్ళు వచ్చారు కాబట్టి ఎఫ్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు అవ్ ఈజ్ ఈ రిలేటెడ్ టు జీ. జీకి సంబంధించి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏముంది చూడండి, ఇక్కడ మనకు డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, ఈ హ్యాస్ 3 గ్రాండ్ చిల్డ్రన్స్ అండ్ బి ఈజ్ ద ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. సో ఓకే, బి ఎఫ్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ సి, ఎఫ్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ సి అన్నాడు కాబట్టి ఓకే డాటర్ ఇన్ లా ఆఫ్ సి ఓకే పెట్టుకుని దాని తర్వాత తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ డి, హెచ్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ డి ఓకే సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటుంది, ఇన్ ద ఫ్యామిలీ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్స్ కూడా అన్నాడు కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 వచ్చారు. అంటే 4 మెంబర్స్ వచ్చారంటే ఈమె కూడా మైనస్ అన్నట్టే కదా, మైనసే కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అనే వాళ్ళకి సంబంధించి సికి రిలేషన్లో అబ్జర్వ్ చేస్తే ఎవరో ఒకరు ఉంటారు, దానికి సంబంధించి ఇట్లా మైనస్ అనేది పెట్టుకుంటే దీనిలో వచ్చేసి మనకి ఎవరిని పెట్టుకోవాలి, ఇంకొకటే మిగిలిపోయింది, ఎవడు జీ అనేటువంటి మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టా. ఇప్పుడు మనకి ఏమంటున్నా అంటే హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు జీ. ఈ రిలేటెడ్ టు జీ అంటే జీ అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈ అనే టైం ఉంటే ఏమవుతుంది, మే గ్రాండ్ మదర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే గ్రాండ్ మదర్, ఎందుకంటే అది మైనస్లో ఉంది కాబట్టి ఇట్లా చూసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ చూడండి, ఈ క్వశ్చన్ చదవడము ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయడమే. కాబట్టి అది ఏమి ఇస్తే దాన్ని ఇక్కడ పుట్ ఆన్ చేయండి, ఫస్ట్ సింబాలిక్గా రాయండి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్, జాగ్రత్తగా చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఏమంటాడు, అజంప్షన్. అజంప్షన్ అంటే ఆల్రెడీ చెప్పా 100% కరెక్ట్ ఉండకూడదు, లెస్ దాన్ 100% ఉండాలి. ఇక్కడ చూడండి స్టేట్మెంట్, టు మేక్ ఎ ట్రిప్ టు ఊటీ ఆన్ 9th May జాన్ డిసైడెడ్ టు బుక్ రైల్వే టికెట్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఇట్ సెల్ఫ్. అంటే యాక్చువల్గా ఆయన మేల్ అవ్వాలనుకుని మార్చిలోనే చేస్తున్నాడు. ఎందుకంటున్నాడు, రైల్వే రిజర్వేషన్ కెన్ బి మేడ్ 2 months ఇన్ అడ్వాన్స్ టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్. మేబీ అది ఉండొచ్చు కాబట్టి 100% కంటే తక్కువనే ఉంది కదా, ప్రాబిలిటీ కరెక్టే. జాన్ కెన్ బుక్ ఏ టికెట్ ఇన్ డిజైర్డ్ క్లాస్ యాజ్ దెర్ విల్ బి మోర్ వేకెన్సీస్. మోర్ వేకెన్సీస్ ఉన్నాయని నీకు ఏడన్నా చెప్పిండా, మోర్ కానీ మచ్ కానీ మస్ట్ కానీ ఇవన్నీ ఉంటే ఏమని చెప్పా, అది రాంగ్ అనేది అవుతుంది. కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్. అంతే, సింపుల్ క్వశ్చన్ చూడండి. ఒకటే ఏంటంటే ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే అజంప్షన్లో లెస్ దాన్ 100% ప్రాబిలిటీ ఉండాలి. ఆ పర్స్పెక్టివ్లో చూడండి సరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్, బట్ డెఫినెట్గా ఇంపార్టెంట్ చూడండి. రైట్, నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ కొంత మనకి ఏంటంటే క్యాల్కులేటెడ్, ఎందుకంటే బేసిక్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంత దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ బేసికల్గా ఏంటంటే ఈ డేటా ఇన్విటేషన్ క్వశ్చన్లో ఈజీనే. ఇప్పుడు చూస్తే మనకి ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2021 అవుట్ ఆఫ్ 6500 మెంబర్స్, అంటే ఇక్కడ మేల్స్ ఫీమేల్స్ ఉంటారు. దానికి సంబంధించి మనకి ఏమంటున్నాడు అంటే పై చార్ట్ ఈజ్ బిలాంగింగ్ టు 3400 మేల్ మెంబర్స్ అంటున్నాడు. సో మేల్ మెంబర్స్ అన్నాడు కాబట్టి మేల్స్ ఇక్కడ వచ్చేసి టోటల్ మెంబర్స్ అంటే ఇది మైనస్ ఇది చేస్తే ఏమవుతారు అంటే ఫీమేల్ మెంబర్స్ అవుతారు. కాబట్టి ఏమంటున్నాడు, ద హెల్త్ క్లబ్ హ్యావింగ్ మోర్ ఫీమేల్ మెంబర్స్ దాన్ ద మేల్ మెంబర్స్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ 22,
22 into 65% అంటే 6500 కదా, అంటే 22/100 ఇంటూ ఇక్కడ మనం ఏం చేస్తాం 6500 అని ఇట్లా రాస్తాం. ఇది రాస్తే 22 into 5 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 110. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 10. ఇక్కడ 22 into 6 అంటే మనకి ఎంత 132, అంటే మనకి ఎంత అవుతుంది దీని యొక్క వాల్యూ 1420. అంటే టోటల్ ఇది. ఈ టోటల్లో మనకేమంటున్నాడు పి అనే వాళ్ళు వచ్చేసి 19% ఉన్నారు. అంటే 19% అంటే ఎంత 19/100 into 3400 ఇట్లా అవుతుంది. మరీ డీటెయిల్డ్గా ఏం రాయకండి, ప్రతిదీ అర్థం కావడానికి ఇట్లా రాస్తున్నాను, కానీ డైరెక్ట్ లాస్ట్ జీరోస్ తీసేస్తే పర్సంటేజ్ పోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ జీరోస్ తీసేయండి, ఇవంతా పర్సంటేజ్ అని కొట్టేయడమే. ఓకేనా? కాబట్టి 100 యొక్క వాల్యూ ఇట్లా తీసుకున్నా సరే 22 యొక్క వాల్యూ అంటే ఇప్పుడు మనకేం చేస్తాం, దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే 22 into 65 అని చేస్తే సరిపోతుంది. దీని యొక్క వాల్యూ ఎంత అంటే టోటల్ 22 into 65, తర్వాత 19 into ఎంత చేయాలి 34. ఇది టోటల్. ఇది ఏంది అవుతుంది అంటే మనకు దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే మనకు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది బాయ్స్. సో టోటల్లోంచి బాయ్స్ తీసేస్తే 19 into 4 అంటే మనకి ఎంత అవుతుంది 76. 19 into 3 అంటే ఎంత అవుతుందంటే 57 కదా. 57 అంటే ఎంత అవుతుంది 600 అని మనకి ఎంత అవుతుందంటే 46. ఇప్పుడు మనకు 10లోంచి 6 పోతే 4, 11లోంచి మనకు పోతే 7, నెక్స్ట్ 13లోంచి అంటే 7 కదా. అంటే ఇక్కడ మేల్ కంటే కూడా ఫీమేల్ మెంబర్సే ఎక్కువ ఉన్నారు. ఫీమేల్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అంటే పి వాల్యూ డెఫినెట్గా ఎక్కువ ఉండాలి. ఇక్కడ పి ఎక్కువ ఉందా అంటే లేదు, ఇక్కడ పి ఉందా లేదు, ఇక్కడ పి ఉందా అంటే లేదు. కాబట్టి ఇదే ఆన్సర్. ఇక నువ్వు మళ్ళీ టీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ టార్గెట్ ఏంది, మేల్ కంటే కూడా ఫిమేల్ మెంబర్స్ ఏడెక్కుర్రు. మనం ఫస్ట్ చేయగానే లక్కీగా ఆడ దొరికింది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది పక్కా. ఇక మిగతా చెక్ చేయకండి ఎగ్జామ్లో. కాకపోతే ఇది ఎగ్జామ్ కాదు కాబట్టి మీరు కావాలంటే ఇంట్లో చెక్ చేసుకోండి ఒకసారి. ఇదే క్వశ్చన్ని ఒక రెండో క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. రెండో క్వశ్చన్కి ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేమంటున్నాడు, ఇఫ్ ఎక్స్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లబ్ హ్యావింగ్ మినిమం ఫిమేల్ మెంబర్స్ అండ్ వై ఈజ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లబ్ హ్యావింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్ మెంబర్స్. అంటే మనం ఇందాక చేసాం కదా దీనికి సంబంధించిన దానిలో ఫస్ట్ దానిలో మనకేముంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1420 అనేది మనకు ఇక్కడ 1420 టోటల్ ఉంటే, నెక్స్ట్ 646 వచ్చేసి మేల్స్ ఉంటే, నెక్స్ట్ వచ్చేసి ఫిమేల్ మెంబర్స్ ఎంత అవుతారు అంటే 774 కదా. ఇది ఫస్ట్ పార్ట్ ఏది పీది. నెక్స్ట్ వచ్చేసి క్యూ పార్ట్ కూడా అబ్జర్వ్ చేస్తే క్యూ పార్ట్కి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చెప్పాను ఇందాక 35 into 65 చేయడమే, డైరెక్ట్ పర్సంటేజ్ తీసేస్తే 5 5s are 25, 5 3s are 15, నెక్స్ట్ 6 5s are 30 అంటే 45 47, నెక్స్ట్ 6 3s are 18 అంటే 2275. ఈ దాని వాల్యూ ఎంత 2275 అయితే సెకండ్ దానిలో మనకి ఎంత 34 స్క్వేర్ తెలిసినా సరే, లేకుంటే 34 into 34 చేసినా సరే ఎంత ఉంది 4 4 జా 16, 4 3s are 12 అంటే 24 25, నెక్స్ట్ 3 3s are 9 ప్లస్ అంటే 1156. ఇక్కడ 1156 ఉన్నారు అంటే డెఫినెట్ గా మనకు దీని యొక్క వాల్యూ చూడండి 15లోంచి 6 పోతే 9, నెక్స్ట్ 6లోంచి 5 పోతే 1, 22లోంచి 11 పోతే మనకి ఎంత 1119 కదా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకేం కావాలి దీనికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఆర్ అంటే మనకు దీని యొక్క వాల్యూ ఎంత 65 into 13 అంటే 13 5లు ఎంత అవుతుందంటే 65, 13 6లు ఎంత 78 అంటే ఎంత అవుతుంది 84. అంటే ఇప్పుడు ఆర్ యొక్క వాల్యూ ఎంత అయింది 845 అయింది. అందులో మేల్ మెంబర్స్ ఎంత 34 into 18 అన్నప్పుడు 18 into 4 అంటే ఎంత అవుతుంది 72, నెక్స్ట్ 18 into 3 అంటే 54, నెక్స్ట్ ఎంత అవుతుందంటే 61 కదా. అంటే మనకి ఎంత అవుతుంది దీని యొక్క వాల్యూ వచ్చేసి 612. 5లోంచి 2 పోతే 3, 4లోంచి 1 పోతే ఎంత అంటే 3, 8లోంచి 6 పోతే 2 కాబట్టి 233. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకేమవుతుంది ఆర్ తర్వాత ఎస్. ఇప్పుడు 19 into మనకి ఎంత కావాలి 65 డబల్ చేస్తే ఎంత అవుతుంది అంటే దీన్ని 20 - 1 రాసుకోవచ్చు. 65 డబల్ చేస్తే ఎంత అవుతుంది దీని యొక్క వాల్యూ వచ్చేసి 1300. అందులోంచి మనం 65 ఒకటి తీసేస్తే ఎంత అవుతుంది 1235 కదా, అంతే కదా. మనకు లేదు 19 into 5లో చేస్తే మనకి ఎంత 95, 19 into 6 అంటే మనకి ఎంత అవుతుందనేది చూసుకొని వర్కౌట్ చేయండి, అట్లా చేసినా సరే. కాబట్టి ఇప్పుడు మనకు దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే ఆర్ తర్వాత ఎస్ ఎంత 1235. అందులో మనకు దీని యొక్క వాల్యూ 20 into 34 అంటే మనకి ఎంత అవుతుందంటే 618 కదా. సో 50లోంచి మనకు 5లోంచి 0 పోతే ఎంత అవుతుందంటే 5, నెక్స్ట్ వచ్చేసి
దీని యొక్క వాల్యూ 13లోంచి 8 పోతే మనకి ఎంత అంటే 5. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది చూడండి, దీని యొక్క వాల్యూ 6. 8 తీసేయడమే ఇట్లా. మనకు నెక్స్ట్ 11లోంచి మనకు 6 పోతే ఎంత అవుతుంది అంటే 5 కదా. కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే అంటే టీ అన్నప్పుడు దీని యొక్క వాల్యూ 65 ఇంటూ 11. 11 5 ఎంత అవుతుందంటే 55. 11 6 66 అంటే ఎంత అవుతుందంటే 715. నెక్స్ట్ మనకి దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుందంటే ఆర్ తర్వాత టీ ఎంత అయింది ఇక్కడ మనకు 715. అందులో 9% అంటే 34 ఇంటూ 9 అంటే 9 4 36. 9 3 27 అంటే ఎంత అవుతుందంటే 30. ఎంత అయింది 306. అంతే కదా. మనకు నెక్స్ట్ 15లోంచి 6 పోతే మనకి ఎంత అవుతుంది, దీని యొక్క వాల్యూ వచ్చేసి 9. నెక్స్ట్ 17 అంటే 409. ఇంతకుముందు క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ఇక్కడ వస్తుంది చూడు, పీటీలో ఎక్కువ ఉన్నాయి కదా, మేల్ కంటే కూడా ఫిమేల్ మెంబర్స్ ఇక్కడనే ఉంది. కానీ మనకి ఈ క్వశ్చన్కి ఏమడుగుతున్నా అంటే క్వశ్చన్ చాలా మంచిగా ఇచ్చాడు. ఇది ఏమంటున్నా ఎక్స్ ఈజ్ ద మనకేమంటున్నా అంటే ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లబ్ హ్యావింగ్ మినిమం ఫీమేల్ మెంబర్స్ ఎక్కడ ఉన్నారో ఇక్కడనే కదా, కాబట్టి 845. నెక్స్ట్ వచ్చేసి 845 టోటల్ తీసుకున్నా. నెక్స్ట్ వై ఈజ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లబ్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్ మెంబర్స్. మ్యాక్సిమం మెంబర్స్ అంటే ఇక్కడే కదా, ఏముంది 2275. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా అడిగింది. 5 - 5 అంటే 0 ఎక్కడెక్కడ అన్నిట్లో ఉన్నాయి. 7 - 4 అంటే ఎంత 30 ఉండాలి, కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 22లోంచి 8 పోతే మనకి ఎంత 14, కాబట్టి 1430 అంతే. సింపుల్ బట్ ఇంపార్టెంట్. బట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని అబ్జర్వ్ చేసుకుంటే కొంత ట్రిక్కీ క్వశ్చన్. ఏది 117 క్వశ్చన్. ఇది ట్రిక్కీ కానీ ఫస్ట్ది ఈజీని, కాబట్టి కొంచెం అనాలిసిస్ చేసి ఇచ్చాడు అంతే సరిపోతుంది. బట్ జాగ్రత్తగా చూసుకోండి, 100% వర్కౌట్ చేసేదే కాబట్టి 1కి 2 సార్లు నీట్గా చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్ అసర్షన్ రీజన్. ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్, ఈజీ చూడండి. ఇఫ్ ఎక్స్ కామా వై అండ్ పి బి డిస్టింక్ట్ రియల్ నెంబర్ సాటిస్ఫైయింగ్ p - x p - y గ్రేటర్ దాన్ 0. p - x p - y గ్రేటర్ దాన్ 0 అంటే p అనేది x కంటే ఎక్కువనే ఉంటుంది, p అనేది y కంటే కూడా పెద్దదే. బట్ ఏమన్నాడు, p లైస్ బిట్వీన్ x అండ్ y. p లైస్ x అండ్ y అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుందంటే ఈ దీనికంటే ఇది ఎక్కువ కాబట్టి పాజిటివ్, కానీ ఇది ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది, కాబట్టి అసర్షన్ అనేది ఫాల్స్. అంటే సెకండ్ది ఏమవుతుంది అంటే ఏ ఫాల్స్ అనేది ఎక్కడెక్కడ ఉందో అది తీసేయండి. కాబట్టి ఏ అయితే ట్రూ కాదు, ఏ అయితే ట్రూ కాదు, కాబట్టి ట్రూ కాదు, ఇక్కడ కూడా ట్రూ కాదు, ఈ 2 పోయినాయి. అంటే ఏవేవి ఉన్నాయి, ఏ ఫాల్స్ ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ లాస్ట్. తర్వాత ఏమంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఆఫ్ సేమ్ సైన్ అంటే మనకేంది ప్లస్ ఇంటూ ప్లస్, అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్. ఇది ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ అన్నాడు కాబట్టి పాజిటివే కదా, ఓకే సెకండ్ వన్ రైట్. కాబట్టి ఆర్ ట్రూ, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 4th వన్ అంతే. కాబట్టి ఇక్కడ p గ్రేటర్ దాన్ x p గ్రేటర్ దాన్ y ఉండాలి. మళ్ళీ లైస్ బిట్వీన్ p x అండ్ y అంటే మిడిల్లో ఉంటే ఏమవుతుంది, ఇది రాంగ్ అయిపోతుంది. అంటే p ఈ విధంగా అంటే x కంటే p ఎక్కువ, y కంటే p తక్కువ అన్నట్టు మిడిల్ అంటే. కానీ అక్కడ ఏమి ఇచ్చిన కండిషన్ మళ్ళీ వేరేది ఇచ్చింది, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో సెకండ్ వన్ రైట్ అవుతుంది. కాబట్టి ఏ ఫాల్స్, అసర్షన్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అంటే రీజన్ ట్రూ. కాబట్టి సింపుల్ క్వశ్చన్ బట్ ఇంపార్టెంట్, చూడండి జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే విచ్ అనేది చదవకుండా ఆన్సర్ పెట్టుంటారు. మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పినప్పుడు చెప్పా, వాట్ అంటే ఇక్కడ ఏ లాజిక్ ఉంటే అది అప్లై చేయాలి, విచ్ అంటే ఆ లాజిక్కి ఆపోజిట్. ఇక్కడ చూడండి ఇది 13, ఇదంతా 15 అంటే +2 ఉంది కదా, +2 ఉన్నప్పుడు ఏం చేయాలి, విచ్ ఉంది కాబట్టి -2 అప్లై చేయాలి. సో 2 - 2 అంటే ఎంత 0 అంటే మనకి ఏమవుతుందంటే z, ఈ 2 బాయ్. నెక్స్ట్ ఇక్కడ ఓ అంటే 15, ఆర్ అంటే 18. 15కి 3 ఉంది కాబట్టి +3 ఉంటే ఇక్కడేం అప్లై చేయాలి -3. 15 - 3 అంటే ఎంత 12 కాబట్టి ఏమవుతుంది ఎల్. ఇదే ఆన్సర్. సింపుల్, 2 స్టెప్లు. ఈవెన్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా నియర్లీ 300 క్వశ్చన్ చెప్పా. సో 100% వర్కౌట్ చేయండి. అందుకే ఇది గుర్తు పెట్టుకో అని చెప్పి కూడా మీకు రాపిచ్చా కూడా. వాట్ అంటే ఏ విధంగా ఉంటుంది, విచ్ అంటే ఏ విధంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈవెన్ ఆన్లైన్లో కూడా కొంతమంది కీ పెట్టారు, ఆ కీలో కూడా చాలామంది మిస్టేక్ పెట్టారు, ఒకసారి చూసుకోండి. విచ్ అంటే మనం ఏం చేయాలంటే రివర్స్ డైరెక్షన్లో మనము ప్లస్ ఉంటే అక్కడ మైనస్ పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి, ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్ 8 centimeters ఈజ్ పెయింటెడ్ విత్ రెడ్, బ్లూ, బ్లాక్. నెక్స్ట్ ఓకే, పెయింటెడ్ విత్ రెడ్, బ్లూ, బ్లాక్ కలర్ సచ్ దట్
మనకేమంటున్నాడు, ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ హ్యావ్ ఇన్ ద సేమ్ కలర్. మన క్వశ్చన్లో కూడా చాలా మటుకు కట్టింగ్ క్యూబాయిడ్లో కూడా చెప్పాను చూడండి. ద క్యూబ్ ఈస్ దెన్ కట్ ఇన్ టు క్యూబికల్ బ్లాక్స్ ఆఫ్ ఈచ్ ఈజ్ 2 cm. ఫస్ట్ ఏం చేయాలి, 8/2 అంటే 4. సో టోటల్ వాల్యూ 1 ఫేస్ కలర్ 2 ఫేస్ కలర్ అవన్నీ కావాలి. కానీ మనకేమన్నా హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ హ్యావింగ్ ఎట్లీస్ట్ 2 ఫేసెస్. మీరు కావాలంటే బుక్ ఓపెన్ చేసి చూడండి. ఎట్లీస్ట్, ఎట్మోస్ట్, ఎట్లీస్ట్ 3 అంటే ఏంది, ఎట్మోస్ట్ 3 అంటే ఏంది, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన బుక్లో ఉంది, ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఉంటాయి. ఎట్లీస్ట్ 2 అంటే 2 ఆర్ మోర్ దాన్ 2 అంటే 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ. 3 కలర్ ఎప్పుడు కూడా ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. 2 కలర్కి సంబంధించి 12 ఇంటూ మనకు A-2 అని చెప్పాను కదా. 12 ఇంటూ A యొక్క వాల్యూ ఎంత అంటే 4-2. కాబట్టి 12 ఇంటూ 2 అంటే మనకి ఎంత, 24 అవుతుంది. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుంది అంటే 32. కాబట్టి ఆన్సర్ 1 అంతే. మీరు కావాలంటే కట్టింగ్ క్యూబాయిడ్ బుక్ తీసి చూడండి, 100కి 200 పడుతుంది. ఈ టైప్ క్వశ్చన్స్ కూడా చెప్పా. యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ మనకు CGL అండ్ SI లెవెల్లో యూజ్ అవుతాయనే ఉద్దేశంలో చెప్పా. బట్ ఈ రీసెంట్ టైంలో మాత్రం రీజనింగ్కి విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నాడు. కాబట్టి రైల్వే ఎగ్జామ్స్కైనా దేనికైనా 100% డెప్త్గా ఉండాలని రీజనింగ్ 3.0 క్లాసెస్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా Group 1 కూడా పెట్టేసా, Group 2 పెట్టా, Group 3 కూడా అదే పెట్టా. సో ఈవెన్ మనకు రీసెంట్గా జరిగిన Group 4 ఎగ్జామ్స్లో చాలామందికి మా ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఆఫ్లైన్లో టాప్ 50లో 16 ర్యాంక్స్ వచ్చినాయి. మీరు కావాలంటే చెక్ చేయండి, ఎవరినన్నా అడగండి, నేను చెప్పకపోయినా వాళ్ళనే అడగండి, మీరు ఎక్కడ తీసుకున్నారు ఆన్లైన్ క్లాసెస్. ఎందుకంటే డెప్త్గా ఎందుకు చెప్పానంటే ఏ టైంలో ఏది హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో తెలియట్లేదు. సో ఇప్పుడు కొంత ప్రిపేర్ అయ్యి మళ్ళీ తర్వాత కొంత అనేది అది కరెక్ట్ వే కాదు నా దృష్టిలో. ఈవెన్ రీజనింగ్ అలానే చెప్పా. నెక్స్ట్ వచ్చే అర్థమెటిక్ కూడా దానికి మించి చెప్పా. మీరు క్లాస్ రూమ్లో ప్లస్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఎక్కడా లేని క్వశ్చన్స్ ప్రతిదీ కూడా రీసెంట్గా వచ్చిన ప్రతిదీ కూడా లాజికల్గా ఏ విధంగా థింక్ చేయాలి, అసలు క్లాస్ రూమ్లో వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సూన్ ఆన్లైన్ క్లాసెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. బుక్ కూడా ఈ వారంలో రిలీజ్ చేస్తాను. ప్రింట్కి వెళ్ళింది, డెఫినెట్గా రిలీజ్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇవి చేసేటప్పుడు మొత్తం చేయొద్దని చెప్పా. ఇప్పుడు 16, ఇది వచ్చేసి 11, ఇది 7, 4 అన్నప్పుడు డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఎంత అవుతుంది అంటే 5, 4, 3, నెక్స్ట్ ఎంత 2 అంటే ఏమవుతుంది బి రావాలి కాబట్టి 2 పోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ Z అంటే 26 అన్నప్పుడు 0, ఇది 7, ఇది 13, ఇది ఎంత అంటే ఇది ఎంత అవుతుంది 18 కదా. డిఫరెన్స్ ఎంత 5, ఇది ఎంత 6, ఇది ఎంత 7 అంటే నెక్స్ట్ ఎంత రావాలి 4 కదా. 18 + 4 అంటే ఎంత 22 అంటే ఏం రావాలి వి రావాలి కాబట్టి ఇది కూడా పోతే ఆన్సర్ ఎంత ఇదే కదా. మీరు కావాలంటే సిరీస్ క్వశ్చన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఈవెన్ క్లాస్ రూమ్లో కూడా నా క్లాసులు విన్న వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా పెన్ ఫ్రీ మెథడ్లో ఎలా చేయాలని చెప్పాను. ఇట్లా గొడుగులు వేసి చేయొద్దని కూడా చెప్పాను. కాబట్టి వర్కౌట్ చేసేటప్పుడు కూడా చూసుకొని వర్కౌట్ చేయండి. డెఫినెట్గా ఇంపార్టెంట్ చూడండి, జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్, సేమ్ క్యాలెండర్ క్వశ్చన్స్కి లాజిక్ చెప్పాను. ఇచ్చిన ఇయర్ని ఏం చేయినా 26ని మనం 4తో డివైడ్ చేస్తే 4 7 = 28 అంటే ఎంత 2 డిఫరెన్స్ వస్తే ఏం చెప్పిన +11 చేయమని చెప్పిన. +11 అంటే ఎంత 2037. క్లాస్లో కావాలంటే బుక్ ఓపెన్ చేసి చూడండి. సో 100% వర్కౌట్ అయ్యేది చెప్పాను చూడండి. కాబట్టి బేసిక్ థింగ్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పెద్ద టఫ్ ఏం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ ఏదైతే ఉందో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అంత ప్రిపేర్ అవ్వడం మొట్టమొదటి పాయింట్. నాకు తెలిసి చాలామంది TGPSC ప్రిపేర్ అయ్యేటలో డిక్షనరీ క్వశ్చన్స్ ఎవరు చూడకుంటారని నేను అనుకుంటున్నాను. మేబీ చూస్తే నో ప్రాబ్లం, చూడకుండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో మేబీ అక్కడ కూడా టైం కిల్ అవుతుంది. బేసిక్ థింగ్ ఏంటంటే ఆన్సర్ వస్తుంది కానీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ షార్ట్ కట్ ఈ విధంగా చేయొచ్చు చూడండి. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, లాజికల్గా ఇచ్చాడు చూడండి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందుకు చెప్పా. ఈ క్వశ్చన్ ఏం చెప్పా, లీప్ ఇయర్కి అంటే నార్మల్ ఇయర్కి ఏమో 1 జనవరి ఏదైతే ఉంటుందో 31 డిసెంబర్ కూడా సేమ్ డే ఉంటుంది అని చెప్పా. 1 జనవరి ఏదైతే ఉంటుందో అది. లీప్ ఇయర్లో మాత్రం మనకేంది అంటే 1 జనవరికి మనకు అదేవిధంగా 31 డిసెంబర్కి ఒక డే డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పా. మీకు కావాలంటే బుక్లో కూడా రాపిచ్చాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, in the same century for year Y 31st December is Saturday, 1st January is Friday. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 21st century ఫ్రైడే ఉంటుంది, సాటర్డే ఉందంటే మీనింగ్ ఏమన్నట్టు ఇది లీప్ ఇయర్. మీ ఇష్టం ఉన్నది తీసుకోండి, 2004 2008 ఏదో ఒకటి తీసుకోండి సరిపోతుంది.
ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఇది లీప్ ఇయర్, అంటే మనకు ఆల్రెడీ 1 జనవరి ఫ్రైడే అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏది అడుగుతున్నాడు, 1 మార్చి ఏమవుతుంది అడుగుతున్నాడు. 1 మార్చ్ ఏమవుతుంది అంటే 1 జనవరి ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, ఫ్రైడే ఇచ్చాడు. కాబట్టి ఇంకా 30 డేసే మిగులుతాయి. 31 డేస్ 30 డేస్ మిగిలితే 2 odd డేస్. లీప్ ఇయర్ కాబట్టి మనకి ఏమవుతుంది అంటే ఫిబ్రవరిలో 1 ఉంటుంది. 1 మార్చ్ అన్నాడు కాబట్టి 4. ఫ్రైడే తర్వాత 4 డేస్ ముందరికి వెళ్ళినా 3 డేస్ బ్యాక్ వెళ్ళినా ఒకటే. 5 - 3 అంటే 2. 2 అంటే మనకి ఏమవుతుంది, ట్యూస్డే కాబట్టి ఉన్నది ఏంది, ఇది ఒక్కటే ఉంది చూడండి, ఇక్కడ ట్యూస్డే ఒక్కటే ఉంది, అంతే ఆన్సర్. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏందనేది చూడండి, పెద్ద ట్రిక్కీ క్వశ్చన్ కాదు. మీరు చూడగానే అబ్బా ఈ టైప్ క్వశ్చన్ ఏంది, వెరైటీగా ఉన్నాయి అంటే మనం క్వశ్చన్ పేపర్ తయారు చేయకపోయినా కాన్సెప్ట్ వైజ్గా ఎలా థింక్ చేయాలనే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. కావాలంటే బుక్ వీడియో తీసుకొని చూడండి, డెఫినెట్గా మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది. సార్ మళ్ళీ దీనికి సండే వస్తాను, దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి మీకు కావాలంటే ఇక్కడ చూడండి. జనవరి ఆఫ్ ద ఇయర్ వచ్చేసి 20th సెంచరీ వచ్చేసి మనకు సండే అన్నాడు, అంటే 1 జనవరి వచ్చేసి మనకు సండే అన్నాడు. ఇప్పుడు 1 మార్చ్ వచ్చేసి మనకేమంటున్నాడు అంటే వెడ్నెస్డే. ఒకసారి చెక్ చేస్తే 1 జనవరి అయిపోయిన తర్వాత మనకేమవుతుంది, ఇంకా 30 డేస్కు 2 odd డేసే. ఒకవేళ ఫిబ్రవరి లీప్ ఇయర్ తీసుకుంటే 1, 1 అంటే మనకు 4 అవుతుంది కాబట్టి సండే తర్వాత 4 అంటే ఏమైతే థర్స్డే అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనకి ఇదేమవుతుంది అంటే నార్మల్ ఇయర్ తీసుకుంటే ఫిబ్రవరి మంత్లో 0 odd డేస్ ఉంటాయి. 1 మార్చ్ అంటే 3 కాబట్టి +3 చేస్తే మనకి ఏమైందంటే వెడ్నెస్డేనే కదా. ఇప్పుడు మనకేమంటున్నాడు 31 డిసెంబర్ ఎక్స్ వచ్చేసి ఏమవుతుంది, 1 జనవరి ఏదైతే ఉంటుందో 31 డిసెంబర్ కూడా అదే ఉంటుంది. ఏ దానికి, నార్మల్ ఇయర్కి. అది మనకు క్లియర్గా డీటెయిల్గా రాసి పెట్టాను, ఒకసారి కావాలంటే చూసుకోండి. ఒకటి ఏంటంటే నేను క్వశ్చన్ పేపర్ రాయాను, కానీ క్వశ్చన్ పేపర్లో ఎలా వచ్చిన క్వశ్చన్ చేసే కేపబిలిటీ ఏదైతే ఉందో అది రీజనింగ్ 3.0లో పెట్టాను. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా బుక్ నుంచి అన్ని పడ్డాయి, నేను చెప్పినవి అన్ని పడ్డాయి, ఇట్లా కాదు. నేను లాజికల్గా ఏవైతే చెప్పానో లాజికల్గా ప్రతి క్వశ్చన్ చేసే కేపబిలిటీ రీజనింగ్ 3.0. మీరు కావాలంటే ఇప్పుడు వీడియోస్ తీసుకొని చూసిన ఒక్క క్వశ్చన్ కూడా లేదు సార్ ఇది మ్యాచ్ అయితే లేదు నాకు చూపించండి, నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్లాసెస్ ఇస్తాను. ఇదన్నీ కూడా ఉన్నాయి చూడండి, ప్రతిది ఇది మొత్తం క్లియర్గా రాపిచ్చా. ఈవెన్ మనకేందంటే దానిలో కూడా క్వశ్చన్ పెట్టా, 1 జనవరి 1900 అని పెట్టేసి ఇది కూడా చెప్పా, 1 జనవరి 2000 ఎట్లా ఉంటుంది, ఇట్లా ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. మన బుక్లో ఉన్నదానికి ఆన్లైన్లో ఒకసారి చూసుకొని సరిపోతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ వేలో మీరు థింక్ చేసిన ఎప్పుడు ఇవి వస్తాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎలా వచ్చినా చేసే కేపబిలిటీని అయితే పెంచుకోండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే all the colleges put together average number of students selected in 2022 approximate value అడిగాడు. కాబట్టి ఈ క్వశ్చన్స్ స్టూడెంట్ ఎవరో టిక్ చేశారు, నేను కాదు. ఒకసారి చేద్దాం ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2000 స్టూడెంట్లో 39% సెలెక్టెడ్ స్టూడెంటే అడిగాడు. ఇక్కడ ఏమంటున్నాడు, సెలెక్టెడే కాబట్టి 39% అంటే ఇప్పుడు 2 zeros పోతే 39కి డబల్ ఎంత అవుతుంది అంటే 78 కాబట్టి 780. నెక్స్ట్ 35% వచ్చేసి మనకు వచ్చేసి 2000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2022 అడిగాడా, ఓకే 2022 అడిగాడు. మనకి ఇది కాదు 22 అడిగాడు కాబట్టి ఇది. సో 28% అంటే మనకు 30% అంటే ఎంత, 3 times కాబట్టి సో 3 times చేస్తే 3 5s 15, 3 8s 24 అంటే 25, 3 1s 3 అంటే ఎంత అవుతుంది అంటే 555. అందులోంచి 2% తీయాలి, అంటే 2% తీసేస్తే ఎంత 37 తీసేయాలి. అంటే మనకి ఎంత అవుతుంది, 15లోంచి 7 పోతే ఎంత అవుతుంది అంటే 8. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 4లోంచి 3 అంటే 1, నెక్స్ట్ ఎంత 518. ఫస్ట్ ఇది ఎంత అంటే 518. నెక్స్ట్ ఇది 43% అన్నాడు, 21 into 3 ఎందుకంటే జీరోస్ పర్సంటేజ్కి జీరోస్ తీయండి. 21 into 3 అంటే 63, 21 into 4 అంటే మనకి ఎంత అవుతుంది, దాని యొక్క వాల్యూ వచ్చేసి 84 అంటే మనకి ఎంత 903. ఇక్కడ 42%, 25 into 2 అంటే ఎంత అవుతుంది అంటే 50. నెక్స్ట్ 25 into 4 అంటే మనకి ఎంత 100. కాబట్టి దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 1050 కదా, అవునా కదా. ఇప్పుడు 1050 అనేది అయింది, అంతే కదా. నెక్స్ట్ 27 into 34, 27 into 4 అంటే మనకి ఎంత అవుతుంది, 4 7 20 4 8 కాబట్టి 108. 27 into 3 అంటే 3 7 21, 3 2 6 అంటే 81 అంటే మనకి ఎంత అవుతుంది 91. కాబట్టి ఈ విధంగా ఇదే దాన్ని మనకు వచ్చేసి
యావరేజ్ అడిగాడు కాబట్టి ఆల్ పుట్ టుగెదర్ అన్నాడు కాబట్టి దీని యొక్క వాల్యూలో మనకు ఏమంటున్నాడు ఆల్ ద కాలేజ్ పుట్ టుగెదర్ యావరేజ్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా దీన్ని 1/5 కూడా చేసుకొని చేయొచ్చు, ఎందుకంటే 5 ఉన్నారు కాబట్టి. లేదు సార్ అట్లా కాదు అనుకుంటే 8 + 3 ప్లస్ మనకి ఎంత అవుతుందంటే 18 అంటే 19. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ 8, 9 9 8 18 18 అంటే 23. నెక్స్ట్ వచ్చేసి ఎంత 3389 అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి బై 5 చేస్తే నెక్స్ట్ దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది ఓకే 43 కాబట్టి 5 ఎంబులు 40, 5 ఎంబులు 40 అంటే 8 ఉన్నది ఇది ఒకటే కదా. కాబట్టి దీని యొక్క వాల్యూ ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది చూడండి సరిపోతుంది. అంటే ఈ 3 అనేది మనకు రిమైండర్గా వస్తుంది కాబట్టి 3 + 1 4. సో ఈ విధంగా తీసుకోండి సరిపోతుంది. డెఫినెట్గా మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో పెద్ద ట్రిక్కీ క్వశ్చన్స్ ఏం లేవు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో బేసిక్ థింగ్ ఏందనేది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఇన్ దట్ ఇయర్ ఇన్ విచ్ ఏ విట్నెస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్. సో మనకి ఇక్కడ రిజెక్షన్స్ ఎక్కువగా ఉండేది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి బేసిక్ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూస్తే 35% సెలెక్ట్ అయ్యారు అంటే 65% ఫెయిల్యూర్సేగా. అందులో ఎక్కువ ఉన్నది వీళ్ళే, రిజెక్షన్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నది వీళ్ళే. రిజెక్షన్ 65% అంటే డెఫినెట్గా ఇదే వస్తుంది. మీరు చెక్ చేసినా చెక్ చేయకపోయినా డైరెక్ట్ ఇదే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నువ్వు పెద్ద చేయాల్సిన అవసరం లేదు. 33% అంటే 67 కానీ 2200 ఉన్నారు ఇక్కడ 1900 2550. కాబట్టి ఇక్కడ ఎంత ఉంది మనకు 3000. ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, ఎక్కువ రిజెక్షన్స్ వస్తున్నాయి కదా, కాబట్టి అదే ఆన్సర్. కాబట్టి డెఫినెట్గా ఇదే వస్తుంది. కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చూడండి. సో మ్యాక్సిమం ఏంటంటే వర్కౌట్ చేసే విధానం ఇది. సో డెఫినెట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొంచెం వర్కౌట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి సరిపోతుంది. సో రైట్, ఈ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, యావరేజ్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్ బ్రాండ్ బి ఈజ్ లెస్ దాన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్ బ్రాండ్ ఏ. ఏకి బికి మధ్యలో మనకి ఏమంటున్నాడు అంటే యావరేజ్ తీసుకోమంటున్నాడు. సో యావరేజ్ అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అవుతుంది చూడండి 1600. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే -1200. మైనస్ ఎంత అవుతుంది ఇక్కడ 1200. అంటే ఇక్కడ ఈ రెండింటిని చూస్తే మనకి ఎంత వచ్చాయి 400. కాబట్టి ఇది బ్యాక్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ మధ్య ఎంత ఉంది ఇక్కడ 1700, ఇక్కడ కూడా 1700. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత ఉంది చూడండి 800. 800 అంటే మనకి ఎంత అయింది 1200. 1200 యొక్క యావరేజ్ అంటే బై 5 కదా, అంతే కదా. సేమ్ అదే పర్స్పెక్టివ్లో ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చండి 1/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బ్రాండ్ సిటీ పి అంటున్నాడు. సో 1/5 అంటే పీలో అంటే సమ్ చేస్తే మనకి ఎంత 48. 48/5 అంటే మనకి ఎంత అవుతుంది చూడండి 4800/5 రాకూడదు, 1200/5 రావాలి కదా, అంతే కదా. నెక్స్ట్ 1/5 ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 బ్రాండ్స్ ఇన్ సిటీ క్యూ. సో సిటీ క్యూకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే 1/3 అంటే కూడా అది కూడా రాదు, ఎందుకంటే దీని యొక్క వాల్యూ 1200 మనకి ఎంత అంటే 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంది అంటే 5 రావాలి. ఓకే 5 ఉంది కదా, ఓకే 5 ఉంది కాబట్టి 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంది అంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే. యావరేజ్ అంటే మనం ఏం చేస్తామంటే మళ్ళీ రాసుకుంటూ పోతాం. ఇక్కడ క్వశ్చన్ అకార్డింగ్లీ ఏదైతే ఇచ్చాడో దాన్ని సాల్వ్ చేద్దాం, అంతేగాను నువ్వు క్యాల్కులేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, నగరం టీలోనే 10% ఆఫ్ ద ఓనర్స్ బ్రాండ్ ఏ కార్ సిటీ టీ మైగ్రేటెడ్ టు క్యూ, దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ బ్రాండ్ ఏ కార్డ్స్ ఇంక్రీజ్ ఇన్ సిటీ క్యూ. సో మనకి ఏమంటున్నంటే దీంట్లో వచ్చేసి క్యూ సిటీలో సంబంధించి మనకు ఎంత పోతున్నాడు, టీ సిటీ నుంచి ఎంత పోతున్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10%. 10% అంటే 3500లో 10% అంటే మనకి ఎంత అవుతుంది 10/100 అన్నప్పుడు ఇది పోతే 350. ఈ 350 ఎక్కడ పోతున్నాయి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే క్యూ సిటీ. క్యూ అంటే మనకి ఎంత ఉంది చూడండి ఇక్కడ 700 అయింది. సో 700 ప్లస్ మనకి ఎంత అంటే 350 అవుతుంది. కానీ మనకేమడుతున్నాడు ఎంత పర్సెంటేజ్కి షిఫ్ట్ అయింది అంటే, సో దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది, దీని యొక్క వాల్యూ 50%లో ఇది మన 50% అంటే 350 కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సి ఇస్ ద రైట్, అంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్స్, అంటే పెద్దగా నువ్వు రిస్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకు జాగ్రత్తగా చూడండి, సింపుల్ క్వశ్చన్ బట్ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నాడు. ఓకే, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్.
ఆల్ డాగ్స్ ఆర్, ఇప్పుడు సమ్ క్యాట్ ఆర్ మనకేమన్నాడు అంటే డాగ్. నెక్స్ట్ వచ్చేసి మనకేమంటున్నాడు దీనికి సంబంధించి ఆల్ డాగ్స్ ఆర్ టైగర్స్. సో ఆల్ డాగ్స్ ఆర్ మనకేమన్నా అంటే టైగర్. సమ్ టైగర్స్ ఆర్ ర్యాట్. ఓకే ర్యాట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ర్యాట్ వచ్చేసి మనకేమంటున్నా అంటే స్నేక్. ఇదే టైప్లో మన క్లాస్ రూమ్ నోట్స్లో కూడా క్వశ్చన్ ఉంటుంది చూడండి. దీన్ని బేస్ చేసుకొని మనకేమంటున్నాడు సమ్ టైగర్స్ ఆర్ డాగ్స్. ఇప్పుడు మనకేమంటున్నాడు సమ్ టైగర్స్ ఆర్ డాగ్స్. సమ్ టైగర్స్ ఆర్ డాగ్స్. ఇక్కడ మనకి ఇచ్చిందే రివర్స్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైతే సమ్మే కదా, కాబట్టి ఇది ఓకే కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్, అది టచ్ చేయలేదు, కాట్ నో ప్రాబ్లం. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. సమ్ క్యాట్స్ వచ్చేసి ర్యాట్, దానికి టచ్ చేయలేదు. సమ్ టైగర్స్ ఆర్ స్నేక్స్. సమ్ టైగర్స్ ఆర్ స్నేక్స్. ఓకే రైటే. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, దానికి సంబంధించి అబ్జర్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే దీని యొక్క వాల్యూలో ఓన్లీ 1 and 4. సో దీని ఆప్షన్స్ పర్లేదు, ఒకసారి చూసుకోండి. ఓన్లీ 1 and 4 ఎక్కడైతే ఉందో ఆ ఆప్షన్ రైట్ అయితే వచ్చు. కాబట్టి ఇది మనకి ఏంటంటే ఎగ్జిక్యూషన్ చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇదే రీజనింగ్ 3.0 మీకు ఏదైతే ఇప్పుడు క్వశ్చన్స్ ప్రతి లాజిక్ ఉంది, కావాలంటే నేను నా దగ్గరికి రండి నేను చూపిస్తాను. ప్రతి లాజిక్ ఉంది. కొంచెం వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే లాజికల్గా థింక్ చేసి వర్కౌట్ చేయండి. ఇది ఆల్రెడీ మార్కెట్లో ఉంది, ఇప్పటికే ఆల్మోస్ట్ 15,000 కాపీస్ సేల్ అయ్యాయి. సో డెఫినెట్గా మీకు అందరికీ యూజ్ అయ్యే విధంగా బేసిక్ నుంచి హై లెవెల్ పెట్టాను. ది బెస్ట్ అప్రోచెస్ చెప్పాను. భరత్ ఐక్యూ అకాడమీ యాప్లోనే, ఈ యాప్లో బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ కూడా పెట్టాను, కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకేంటంటే ఇది అర్థమెటిక్ 3.0 బుక్ ఈ 1 వీక్లో రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఇది కూడా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అంటే రీసెంట్ టైప్ మనకి ఏదైతే వస్తుందో అదే పెట్టాను. ట్రూలీ సక్సెస్ ఓరియంటెడ్ ఎగ్జామ్ సక్సెస్. ఏదో మీకు చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చి ఏదో మీకు మ్యాథ్స్ వచ్చినట్టు బిల్డప్ ఇచ్చేదానికంటే మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఎస్ఐకి సిజిఎల్ లెవెల్లో యూజ్ అయ్యేటట్టు చేశాను ఇది డెఫినెట్గా. బట్ గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రం ఈ అర్థమెటిక్ 3.0 తీసుకోకండి, మీకు అవసరం లేదు. గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకు కేవలం టీజీపీఎస్సీ కండక్ట్ చేసేది రీజనింగ్ మాత్రమే. ఆ రీజనింగ్లో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఏదైతే ఉందో అది కూడా పెట్టాను, కాబట్టి అది చూసుకొని వర్కౌట్ చేయండి. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి క్లాస్ ఉంది. సో ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి గ్రూప్ 3 ఎగ్జామ్, మళ్ళీ దాని గురించి ఆలోచించకండి. నెక్స్ట్ మనకు ఇంకో 1 monthలో గ్రూప్ 2 ఉంది. దాని తర్వాత కూడా ఇయర్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటివరకు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు, కాబట్టి దానికి ఫోకస్ చేయండి. ఏదో అనవసరమైన చెత్త అంతా చదివి మనకు రాలేదని నువ్వు ఫీల్ అయ్యేదానికంటే ది బెస్ట్ బుక్ ఏదైతే ఉందో మార్కెట్లో అది చూజ్ చేసుకొని చదువు. అప్పుడు రాకపోతే ఏందనేది నువ్వు ఆలోచించుకోవాలి, కానీ ఏదో అంత సోదంతా పెట్టి మాదే గొప్ప ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. ఒకసారి 1-2 సార్లు బుక్ పర్చేజ్ చేసేటప్పుడు 2-3 సెర్చ్ చేసి తీసుకోండి, ఎందుకంటే బేసికల్గా మీకు సక్సెస్ రావాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఇన్స్టిట్యూట్ వాళ్ళం మస్తు చెప్తాం నేను తోపు నేను తురుము అది ఇది అని, దానివల్ల ఏంటంటే ఏదో పైసలు వస్తాయని భ్రమ అనేది తప్పితే సింపుల్గా అంటే భ్రమ అనేది వస్తున్నాయి, అట్లా జనాలకు చాలామందికి వస్తున్నాయి. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీ టైం వేస్ట్ కాకుండా బెస్ట్ కోర్సెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ తీసుకోండి. నాదని అని నేను సో అండ్ XYZ ఇన్స్టిట్యూట్ ఏది చెప్పాను, మీకు ఒక 4 అడగండి. ఆల్రెడీ ఈ బుక్ ఒకసారి కావాలంటే మీరు మార్కెట్లో ఉంది కాబట్టి చూడండి, మీకు తక్కువ కాస్ట్లో 350కే విత్ మనకేంటంటే ఎక్కడున్నా ఏపీ తెలంగాణ కూడా సో పంపిస్తూ ఉన్నాను, కాబట్టి చూసుకొని వర్కౌట్ చేసుకోండి, ఓకేనా. సో ఇది మనకేంటంటే గ్రూప్ 3కి సంబంధించి సో 100% ఏంటంటే మీకు సక్సెస్ఫుల్గా అవ్వాలన్న ఉద్దేశంలో ఈ కోర్సులు పెట్టాను, యూటిలైజ్ చేసుకోండి. సో ఎవరైతే బాగా రాయలేదని ఫీల్ అవుతున్నారో దాని గురించి గతాన్ని నెమరేసుకోకుండా గ్రూప్ 2కి ప్రిపేర్ కాండి. సో 100% సక్సెస్ వస్తుంది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా మీరు సో సజెస్ట్ చేయండి. నచ్చకపోతే లైట్ తీసుకోండి. నేను లైక్ చేయమంటలేను, సబ్స్క్రైబ్ చేసుకోమంటలేను, నచ్చకపోతే లైట్ తీసుకోండి, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.